ఏపీ కడప జిల్లా ఒంటిమిట్టలో రాములవారి కళ్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం. ఏప్రిల్ 1న ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తోంది టీటీడీ. కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ సచికేత్ విశ్వనాథ్తో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. కళ్యాణోత్సవం సందర్భంగా కోదండ రామస్వామి వారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో కళ్యాణ వేదిక, హెలిప్యాడ్, ఆలయం దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు అదనపు ఈవో. తర్వాత ఆలయ ఈవో, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ఆలయ సమీపంలోని సమావేశ మందిరంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి సమస్య రాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పనిచేయాలని చెప్పారు. ప్రతి చిన్న సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు వెంకయ్య చౌదరి. ఎండ తీవ్రతకు భక్తులు డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశం ఉండటంతో డాక్టర్లు, మెడికల్ సిబ్బంది ముందు జాగ్రత్తగా మందులు, అంబులెన్సులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ఒంటిమిట్టలో నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు కోదండ రామస్వామి కళ్యాణోత్సవానికి సంబంధించి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయటం జరిగింది. టీటీడీ వాళ్ళు, అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, పోలీసు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసి ఒక మైక్రో లెవెల్ ప్లానింగ్ చేయటంతో పాటు మైక్రో లెవెల్లో ఏ రకంగా వచ్చిన క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, వాళ్ళకు కావాల్సిన సర్వీసెస్ ఎలా చేయాలి, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, అలానే వివిధ విభాగాల మధ్య, డిపార్ట్మెంట్స్ మధ్య ఎలా కోఆర్డినేషన్ ఉండాలని చెప్పి పూర్తి స్థాయిలో మరొకసారి డిస్కస్ చేయడం జరిగింది. దీనితో ప్లానింగ్ అనేది చాలా అద్భుతంగా వచ్చింది. అలానే కోఆర్డినేషన్ తోటి ప్లానింగ్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే మనం ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉచిత అన్నదానాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనితో చాలా లార్జ్ స్కేల్లో పిల్గ్రిమ్స్ కూడా టెంపుల్ విజిట్ చేసి అలానే అన్నదానాన్ని కూడా స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగితే చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది.